హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవర్ పాయింట్లో లెసన్ చేస్తున్నటువంటి మన ఫ్రెండ్స్ కోసం ఒక మంచి టెంప్లెట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే లెసన్స్ తయారు చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఇమేజ్ డిస్ప్లే చేస్తూ దాంతోపాటు టెక్స్ట్ని ఒకే ప్లేస్లో టెక్స్ట్ మారుస్తూ డిస్ప్లే చేయడానికి, అంటే అనేక లైన్స్ ఉన్నటువంటి టెక్స్ట్ని ఒకే చోట ఒక లైన్ తర్వాత ఒకటి ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే విధంగా చేయడానికి మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోనే ఉపయోగించుకునే విధంగా ఒక టెంప్లెట్ని నేను తయారు చేయడం జరిగింది. ఆ టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి మీ స్లైడ్స్లలో, అంటే మీరు తయారు చేసుకున్నటువంటి ప్రెజెంటేషన్స్లో ఈ టెంప్లెట్ని ఉపయోగించి ఆ ఎఫెక్ట్ని మీరు ఎలా పొందొచ్చు అనేటువంటిది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే అసలు ఏంటి ఈ టెంప్లెట్ అని అంటే, టెక్స్ట్ స్క్రోలింగ్ సంబంధించి వివిధ సందర్భాల్లో మనం లెసన్స్ తయారు చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తూ ఆ ఇమేజ్ అలాగే ఉంచి డిఫరెంట్ టెక్స్ట్ని, ఉదాహరణకు చూడండి ఈ విధంగా ఇలా టెక్స్ట్ ఒకే ప్లేస్లో డిఫరెంట్ టెక్స్ట్ని మనం స్క్రోల్ చేయడం కోసం, అలాగే ఇమేజ్ పైన ఉండి టెక్స్ట్ కింద వచ్చే విధంగా చూడండి ఇలా. అట్లాగే ఇమేజ్ ఒక సైడ్లో ఉంటే టెక్స్ట్ వచ్చే విధంగా. ఈ విధంగా ఓన్లీ టెక్స్ట్ ఉన్నటువంటిది. అంటే మనం డిఫరెంట్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు, టెక్స్ట్ లెంతీగా ఉన్నప్పుడు మనం పాయింట్స్ లాగా ఇస్తుంటాం. ఆ పాయింట్స్ లాగా ఇచ్చినటువంటి టెక్స్ట్ డిస్ప్లే చేయడం కోసం ఒక టెంప్లెట్ తయారు చేయడం జరిగింది. అయితే ఈ టెంప్లెట్లో మామూలుగా ఉండేటువంటి కొన్ని ఫీచర్సే కాకుండా ఇమేజ్ అదే ప్లేస్లో ఉండి టెక్స్ట్ స్క్రోల్ అవ్వడం అనేటువంటిది, టెక్స్ట్ వేరువేరుగా, టెక్స్ట్ కంటిన్యూస్గా ఒక్కొక్క లైన్ రావడం అనేటువంటిది ఈ టెంప్లెట్లో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. ఈ విధంగా చూడండి, ఇమేజ్ అక్కడే ఉంది, టెక్స్ట్ సేమ్ ప్లేస్లో వేరువేరు టెక్స్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా. ఇది లెసన్స్ తయారు చేసేటప్పుడు మనం ఏదైనా ఒక అంశాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో పైన ఇమేజ్, సింగిల్ ఇమేజ్ ఇవ్వచ్చు లేదా మోర్ దాన్ వన్ ఇమేజ్ ఇచ్చినా సరే ఆ ఇమేజ్ సంబంధించి మనం కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టెంప్లెట్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా ఉపయోగించాలనేటువంటిది నేను ఈ వీడియోలో ఈరోజు చూపిస్తాను. దీన్ని డిఫరెంట్ టైప్స్లో కూడా, అంటే వేరువేరు రకాలుగా మళ్ళీ వీటిని కలర్స్ మార్చుకొని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే నేను ఒక డార్క్ మోడ్ చూపిస్తాను, డార్క్ కలర్ ఉపయోగించి ఎలా చేసుకోవచ్చు అనేటువంటి. చూడండి ఈ విధంగా కంప్లీట్గా డార్క్ మోడ్ పెట్టేసి ఇలా కలర్స్ చేంజ్ చేసుకొని కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను తెలుగులో తయారు చేసినటువంటి టెంప్లెట్, అట్లా ఇంగ్లీష్ టెంప్లెట్, అదేవిధంగా డార్క్ మోడ్లో ఉన్నటువంటి ఈ టెంప్లెట్, దీంతోపాటు దీంట్లో ఉపయోగించినటువంటి ఫాంట్స్ ఏమున్నాయి, ఇమేజెస్ ఏమున్నాయి అనేటువంటిది లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో ఇది ఎలా ఉపయోగించాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది నేను చూపిస్తాను. డౌన్లోడ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉన్నాయి, చూడండి. ముందుగా మీరు నా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ వచ్చి టెక్స్ట్ స్క్రోలింగ్ జీవీ టెక్టాక్స్ అని ఒకటి ఉంటుంది, తర్వాత టెక్స్ట్ స్క్రోలింగ్ జీవీ టెక్టాక్స్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, తర్వాత టెక్స్ట్ స్క్రోలింగ్ డార్క్ థీమ్ అనేటువంటి 3 రకాలుగా చేయడం జరిగింది. ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆ స్లైడ్స్ని మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఒకసారి చూడండి. ఈ విధంగా ఒక టెంప్లెట్ నేను ఓపెన్ చేశాను, టెక్స్ట్ స్క్రోలింగ్ జీవీ టెక్టాక్స్ అనేటువంటి పీపీటీ. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో చూడండి 5 స్లైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్లైడ్లో టెక్స్ట్ పైన డిస్ప్లే అవుతూ కింద ఇమేజ్ ఇచ్చేటువంటి టెంప్లెట్ ఇచ్చాను. అదేవిధంగా సెకండ్ దాంట్లో కింద టెక్స్ట్ మారేటువంటిది. థర్డ్ అండ్ ఫోర్త్ వాటిలో లెఫ్ట్ అండ్ రైట్స్లో టెక్స్ట్, తర్వాత అదర్ సైడ్ ఇమేజ్ వచ్చేలాగా. ఫిఫ్త్ దాంట్లో కంప్లీట్గా టెక్స్ట్ ఉన్నట్లయితే, ఎక్కువ టెక్స్ట్ ఉన్నట్లయితే ఎలా అనేటువంటిది. ఇప్పుడు వీటిని మీరు డైరెక్ట్గా మీ ప్రెజెంటేషన్లో ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఫస్ట్ ఇది ఎలా ఉంది.
ఇది ఫస్ట్ స్లైడ్. ఇది అంటే కింద ఇమేజ్ ఉంటుంది, తర్వాత మీరు ఇచ్చినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ ఒక్కొక్కటిగా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేసినప్పుడు వచ్చేలాగా దాన్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో కింద వచ్చే విధంగా చూడండి. అంటే ఇమేజ్ మీరు ఒకటే కాదు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఇమేజ్ పైన పెట్టుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లైన్ మీకు వచ్చే విధంగా చూసుకోవచ్చు. థర్డ్ దాంట్లో లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఇచ్చి రైట్ సైడ్లో టెక్స్ట్ వచ్చేలాగా ఉన్నటువంటిది చూడండి. అదేవిధంగా ఫోర్త్ దాంట్లో లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ వచ్చి రైట్ సైడ్లో ఇమేజ్ వచ్చే విధంగా ఉన్నటువంటిది. ఫిఫ్త్ దాంట్లో పైన ఒక టైటిల్ వచ్చి ఆ తర్వాత కింద టెక్స్ట్ వచ్చేటువంటిది. ఈ విధంగా మొత్తం 5 రకాల స్లైడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ 5 స్లైడ్స్లో మీకు ఏది కావాలంటే అది, మీకు ఎలాంటి స్లైడ్ కావాలంటే అలాంటి స్లైడ్ని మీరు మీ ప్రెజెంటేషన్లో డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. సెకండ్ ఫైల్ చూడండి. సెకండ్ ఫైల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సేమ్ అవే 5 స్లైడ్స్, కానీ ఇందులో ఇంగ్లీష్లో చేశాను. అంటే ఇందులో నేను కొన్ని ఫాంట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ ఫాంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రీ ఫాంట్సే. ఈవెన్ ఇమేజెస్ కూడా ఇవి క్రియేటివ్ కామన్స్ ఇమేజెస్. చూడండి ఇంగ్లీష్ స్లైడ్ చూసినట్లయితే ఈ విధంగా టైటిల్, ఆ తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటి టెక్స్ట్. మీరు టెక్స్ట్ని మార్చుకోవచ్చు, అది నేను చూపిస్తాను నెక్స్ట్. ఒకసారి ఇవన్నీ చూసిన తర్వాత చూడండి, అది బాటంలో వచ్చే విధంగా చూసినట్లయితే అంటే మీరు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పైన వీడియో ఉండొచ్చు, లేదా టెక్స్ట్ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఇమేజ్ ఉండొచ్చు. డిస్ప్లే పైన ఉన్నటువంటి దానికి కింద మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఒక్కొక్కటిగా రావడానికి ఇది యూజ్ చేస్తాం. అట్లాగే చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇమేజ్, రైట్ సైడ్లో టెక్స్ట్. అట్లాగే రైట్ సైడ్లో ఇమేజ్, లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ వచ్చే విధంగా. అదేవిధంగా పైన టైటిల్తో కింద టెక్స్ట్ వచ్చేటువంటిది విధంగా ఇంగ్లీష్లో ఉంది. ఇంకా మూడో ఫైల్ వచ్చి చూడండి, డార్క్ థీమ్ అని ఉంది. అంటే కంప్లీట్గా డార్క్గా ఇచ్చేసి ఎలా ఉండొచ్చు అనేటువంటిది చూడండి. ఒక ఇమేజ్ ఇచ్చి మనకు పైన టెక్స్ట్ వచ్చే విధంగా డార్క్ కలర్లో చేయడం జరిగింది. ఇది మీరు కూడా కలర్స్ మార్చుకోవచ్చు. కాకపోతే నేను రెడీగా 3 ఫైల్స్ పెట్టాను కాబట్టి మీకు ఏది అవసరం ఉంటుంది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. చూడండి బాటంలో వచ్చేటువంటిది. ఇలా మీరు లెసన్ చేసేటప్పుడు దీంట్లో మళ్ళీ అడిషనల్గా మీరు టెంప్లెట్ ఎలా ఉంటే, అంటే మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటే ఆ విధంగా బార్డర్స్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ టెక్స్ట్ యానిమేషన్ అనేటువంటిది కావాలంటే మాత్రం మీరు ఆ పర్టికులర్ స్లైడ్స్ని మీరు కాపీ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ ఫాంట్ కూడా నేను కొన్ని ఫాంట్స్ నేను వాడడం జరిగింది, ఫ్రీ ఫాంట్సే గూగుల్ నుంచి. ఇవి కాకుండా మీరు కూడా సొంత ఫాంట్స్ వాడచ్చు. ఈ ఫాంట్స్ లింక్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది, ఏ ఫాంట్ వాడనేటువంటిది. అది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని కూడా ఆ ఫాంట్ని వాడచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్స్ని మన స్లైడ్స్లో ఎలా ఉపయోగించుకోవాలి, అంటే మన ప్రెజెంటేషన్ ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ స్లైడ్ తీసుకుంటాను. ఫస్ట్ స్లైడ్ ఎలా ఉంది, ఇది కింద ఇమేజ్ వచ్చి పైన టెక్స్ట్ వచ్చేటువంటిది. ఇప్పుడు దీన్ని మనకు ఎక్కడైనా మన ప్రెజెంటేషన్లో కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇప్పుడు తయారు చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఏదైనా ఒకటి, ఒక ప్రెజెంటేషన్ ఎనీ టెంప్లెట్ కావచ్చు, లేదా బ్లాంక్ కావచ్చు తీసుకుందాం. తీసుకొని నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. విధంగా ఒక స్లైడ్ ఉంది అనుకుందాం. తర్వాత మన స్లైడ్ అంటే మన లెసన్కి సంబంధించినటువంటి స్లైడ్ ఉన్నట్లయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ పేరు ఇస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్టెప్స్ అని ఇవ్వాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ కింద ఒక ఇమేజ్ ఇవ్వాలనుకున్నాం. చూడండి నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తాను. ఒక ఇమేజ్ ఇవ్వాలనుకున్నాను. ఈ ఇమేజ్ ఇచ్చేసి దీని గురించి నేను స్టెప్స్ చెప్పాలనుకున్నాను. అంటే కొన్ని పాయింట్స్ స్టెప్స్ లాగా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను కొంత టెక్స్ట్ ఇక్కడ ఇస్తాను చూడండి. స్టెప్స్ 6 స్టెప్స్తో ఒక ఇమేజ్ పైన ఇమేజ్ ఇచ్చి 6 స్టెప్స్లో ఒక్కొక్కటిగా అక్కడ డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను నేను. అయితే ఇలాంటి సందర్భంలో మనకి ఏంటంటే మామూలుగా టెక్స్ట్ బాక్స్ తీసుకున్నట్లయితే ఇమేజ్ ఇచ్చినట్లయితే ఒక పక్కన ఇమేజ్ పెట్టి ఇవి మనం డిస్ప్లే చేయవచ్చు, అప్పుడు ఇమేజ్ చిన్నగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడే పెట్టాలనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బాక్స్ మొత్తం మనం స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఇమేజ్ పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మొత్తం ఒక్కసారి స్క్రోల్ చేయవచ్చు, దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఇట్లా నెమ్మదిగా వెళ్ళేటట్టుగా స్క్రోల్ చేయవచ్చు వెనకాల నుంచి. కానీ అది మనం ఏ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అప్పుడే అది రావాలంటే అది రావడానికి అవకాశం ఉండదు. మరొకటి ఏంటంటే విడివిడిగా మనం టెక్స్ట్ బాక్స్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు. అయితే అలా విడివిడిగా చేసేటువంటి మెథడ్లోనే నేను ఒక యానిమేషన్ ఇచ్చి, అంటే ఒక టెక్స్ట్ తర్వాత ఒకటి రావడం కోసం ఒక యానిమేషన్ ఇచ్చి టెంప్లెట్ చేశాను కదా. ఇప్పుడు ఆ టెంప్లెట్ను వాడి చూద్దాం మనం ఎలా చేయొచ్చు అనేటువంటిది. చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దీన్ని అట్లాగే పెడదాం, మనం సపరేట్గా పెడదాం. ఇది ఇమేజ్ మనకు కావాల్సింది, ఈ పాయింట్స్ మనం డిస్ప్లే చేయాల్సినటువంటివి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే టెంప్లెట్ నుంచి మనం అది తీసుకొద్దాం. ఇంగ్లీష్ టెంప్లెట్ నుంచి ఇది తీసుకుందాం మనం. చూడండి, ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ఈ థంబ్నెయిల్స్ కనిపిస్తుంటాయి కదా, స్లైడ్ 1 2 3 4 5 అని. ఈ స్లైడ్స్లో మనకి ఏ స్లైడ్ టెంప్లెట్ కావాలో దానిపైన రైట్ క్లిక్ చేసి కాపీ అని తీసుకోవాలి. చూడండి, కాపీ. ఇలా కాపీ చేసిన తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు 1 2 3 4 ఇట్లా 1 2 3 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో మనకి ఎక్కడ కావాలో అక్కడ మధ్యలో క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 2 3 ఈ మధ్యలో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇది ఇలా పేస్ట్ చేయగానే కలర్స్ కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి కలర్ వేరే ఉంది, ఇప్పుడు ఇందులో ఉన్న కలర్ వేరే ఉంది. మనం కలర్ సెట్ చేసుకుందాం. అయితే నెక్స్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు ఈ పాయింట్స్ ఇవ్వాలి కదా, మనకి ఇమేజ్ ఇవ్వాలి, ఆ పాయింట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ని డిలీట్ చేస్తాను. జస్ట్ దీనిపైన క్లిక్ చేసి డిలీట్ అనగానే మనకు ప్లేస్ హోల్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఇక్కడ కాపీ చేసుకొని చూడండి, దీంట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాను, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇమేజ్ ఇలా పెట్టేసి మనకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పాయింట్స్ మనకు పైన రావాలనుకున్నాం కదా, అవి మనం ఇక్కడ చూద్దాం ఎలా వస్తాయి అనేటువంటిది. చూడండి, ఇప్పుడు మనకు రావాల్సిన పాయింట్స్ ఏంటి, 6 పాయింట్స్ ఉన్నాయి. వీటిని మనం అక్కడ డిస్ప్లే చేయాలి. అయితే నేను ఇక్కడ టెంప్లెట్లో ఒకసారి ప్లే చేసి చూద్దాం అసలు ఏముంది, ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. చూడండి, మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆ టెంప్లెట్లో ఉన్న టెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ టోటల్ 5 పాయింట్స్ ఉన్నాయి. అంటే నేను మ్యాక్సిమం ఇక్కడ 5 పాయింట్స్ తీసుకోవడం జరిగింది. ఈ 5 పాయింట్స్ మనం ఒక్కొక్కటిగా డిస్ప్లే చేసిన తర్వాత ఒకవేళ సరిపోకుంటే ఇదే స్లైడ్ని మనం డూప్లికేట్ చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఆ పాయింట్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇప్పుడు మనకున్నటువంటి 5 పాయింట్స్ మనం ఫస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ 1 అని ఉంది కదా, ఈ స్టెప్ 1 అనేటువంటిది కాపీ చేసుకుంటున్నాను. తీసుకొని వెళ్ళి ఎక్కడ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ స్లైడ్లో మనకు ఎక్కడ చేయాలనేది కనిపించట్లేదు, ఆ డిస్ప్లే అవుతున్నటువంటి టెక్స్ట్ ఏది కనిపించట్లేదు. ఇది ఎక్కడ ఉందంటే స్లైడ్లో కింద ఉంది. దీన్ని చూడడం కోసం మనం జూమ్ తగ్గించాలి. చూడండి, జూమ్ అవుట్ చేస్తే మన కింద కనిపిస్తాయి 1 2 3 4 5 6 అని. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దానికి టైటిల్ ఇద్దాం. చేసి ఇది ఫస్ట్ వచ్చేటువంటిది టైటిల్ లాగా వస్తుంది. నెక్స్ట్ 2 అని ఉంది కదా, దీని పక్కన ఉన్న దాంట్లో మనం ఆ టెక్స్ట్ని ఇందాక కాపీ చేసాం కదా, పేస్ట్ చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే జస్ట్ ఇది అంతా కూడా ట్రిపుల్ క్లిక్ చేస్తే మనకు ఇది మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదా మనం మౌస్ తోటి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ పేస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది కదా, కీప్ టెక్స్ట్ ఓన్లీ అనేది, ఇది క్లిక్ చేస్తే సేమ్ ఇదే ఫాంట్ స్టైల్తో ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశాను, అది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. స్టెప్ 1 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి, దీనిలో కొంచెం పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కడ చేయాలి, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి జూమ్లో కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టెప్ 2 దగ్గర అంటే 1 2 అయిపోయింది. ఇక్కడ దీంట్లో పేస్ట్ చూడండి. నెక్స్ట్ స్టెప్ 3 చూడండి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను ఒక 5 పాయింట్స్ వరకు మాత్రం ఇవ్వడం జరిగింది, అంటే ఎక్కువ లెంత్ లేకుండా 5 పాయింట్స్ వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఇక్కడ 1 2 3 ఇచ్చాం మనం. స్టెప్స్ ఇంకా ఉన్నాయి కదా మనకు 4 5 6 ఉన్నాయి. దీనికోసం మనం ఇంకొక స్లైడ్లో చేద్దాం. చూడండి అప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఆల్రెడీ 1 2 3 4 5 ఉంది కదా, దీంట్లో ఇవి డిలీట్ చేసేద్దాం. కిందిది 5th వన్ డిలీట్ చేసేస్తున్నాను. అంటే ఇంకా ఇందులో ఓన్లీ 4 స్లైడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ స్లైడ్ని మనం డూప్లికేట్ చేసుకున్నాం. ఎలా అంటే రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ అనొచ్చు, లేదా కంట్రోల్ డి కొట్టినా కూడా మనకు ఇంకొక స్లైడ్ లాగా ఇది డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో స్టెప్స్ అనేటువంటిది అట్లాగే ఉంచి మిగతా పాయింట్స్ మనం పేస్ట్ చేద్దాం. చూడండి స్టెప్ 4 ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. మనం ఆల్రెడీ 3 స్టెప్స్ వచ్చాయి కదా, ఇక్కడ చూడండి పేస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా. నెక్స్ట్ స్టెప్ 5, తర్వాత స్టెప్ 6. అంటే ఎక్కువ పాయింట్స్ ఉంటే 15 పాయింట్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, మనం 3 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది ఇంకెక్కువ ఉంటే ఇంకా ఎక్కువ, అంటే మన అవసరాన్ని బట్టి ఈ స్లైడ్స్ మీరు డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం అది మార్చుకోవాలని చేయాలని. అందుకే నేను 5 పాయింట్స్ వరకు ఇవ్వడం జరిగింది. 5 10 ఉంటే 5 5 అట్లాగే వాడుకుంటారు. లేదా మీకు అవసరాన్ని బట్టి దీన్ని డూప్లికేట్ చేసుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటే ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేటువంటిది. చూడండి ఫస్ట్ స్లైడ్ ఇమేజ్ వచ్చింది మనకు పైన. చూడండి స్టెప్స్ ఇన్ ఫోటోసింథసిస్ అని వచ్చింది. స్టెప్ 1 టెక్స్ట్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క స్టెప్ అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి 3 4 వచ్చింది. అంటే ఇది మనం నెక్స్ట్ స్లైడ్లో పెట్టాం కాబట్టి నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. చూడండి ఒకవేళ మధ్యలో గ్యాప్ అవసరం లేదనుకుంటే అది డిలీట్ చేసేయాలి మనం. చూడండి నేను మళ్ళీ అది కూడా చూపిస్తాను. అంటే దీంట్లో పైన టైటిల్ వచ్చింది కదా, దీంట్లో టైటిల్ వద్దనుకుంటే ఈ టైటిల్ డిలీట్ చేసేద్దాం. డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత అంటే ఏ నెంబర్ దగ్గర ఇచ్చినా పర్లేదు, జస్ట్ డిలీట్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కలర్స్ కూడా, కలర్స్ మనకి ఇప్పుడు మన స్లైడ్ ప్రెజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే కలర్లో ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది. అప్పుడు ఈ కలర్స్ ఎలా వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం వైట్ ఫాంట్ వస్తుంది, అది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఇది ఓకే, ఈ కలర్ మనకు సెట్ అయిపోయింది. అంటే ఒకవేళ సెట్ కాకుండా మనం మాన్యువల్గా కలర్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ స్టెప్స్ ఇన్ ఫోటోసింథసిస్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇవి మనం తీసుకున్నాం. ఇప్పుడు పైది డిలీట్ చేసేస్తున్నాను. చూడండి కింది కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇవి తయారైపోయింది, రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు, కానీ టెక్స్ట్ కింద ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి. ఈ మధ్యలో మనకు పాయింట్స్ 4 నుంచే ఇచ్చాం కాబట్టి 4 నుంచి వస్తుంది. చూడండి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నాను. స్టార్టింగ్ ఇది, తర్వాత స్టెప్స్ ఇన్ ఫోటోసింథసిస్ అనేటువంటిది వచ్చింది. చూడండి ఈ విధంగా. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే టెంప్లెట్లో బాటమ్ టెక్స్ట్ ఉన్నటువంటిది చూడండి ఒకసారి. బాటమ్ టెక్స్ట్ అంటే ఈ విధంగా టెక్స్ట్ కింద వచ్చేది. ఇప్పుడు జస్ట్ ఏం చేద్దాం, అది టెంప్లెట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి కాపీ అని దీంట్లోకి వచ్చి మన ప్రెజెంటేషన్లో దాన్ని జస్ట్ పేస్ట్ చేద్దాం. చూడండి ఈ టెంప్లెట్ ఆటోమేటిక్ ఈ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా జస్ట్ ఆ పాయింట్స్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒకవేళ హెడ్డింగ్ అందులో వద్దు, ఓన్లీ పాయింట్సే కావాలి అనుకుంటే మనం అప్పుడు ఆ హెడ్డింగ్ అందులో ఇవ్వకుండా డైరెక్ట్గా పాయింట్స్ ఇస్తే సరిపోతుంది. చూడండి ఫస్ట్ దాంట్లో మనకి హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫిక్స్డ్గా ఇచ్చేద్దాం. దీంట్లో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫిక్స్డ్గా ఇచ్చేసాను నేను. ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు ఇమేజ్ని మనం ఆ ఇమేజ్ ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. చూడండి ఇమేజ్ ఈ విధంగా సెట్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ పైన ఫిక్స్డ్గా ఒక టెక్స్ట్ మనం ఇది అంటే మీ స్లైడ్లో మీకు ఎలా కావాలో అవన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఆ స్క్రోలింగ్కి సంబంధించినటువంటి యానిమేషన్ మాత్రమే మీకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవడానికి సరిపోతుంది. ఇట్లా చూడండి ఈ విధంగా ఉందనుకోండి. నెక్స్ట్ ఇది దీంట్లో మనకు ఆ స్లైడ్ ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉందనేది. చూడండి కింద వస్తుంది కాబట్టి ఇప్పుడు పాయింట్స్ మనం మార్చుకుంటే సరిపోతుంది.
కింద పాయింట్స్ ఎలా మార్చాలి, మనం కిందకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ పాయింట్స్ తీసుకొద్దాం ఒక్కొక్కటి. స్టెప్ 1 కదా ఇది. స్టెప్ 1 తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ చేసేస్తాం మనం, ఎందుకంటే ఇది అవసరం లేదు మనకు, డైరెక్ట్గా సేమ్ దీనిలాగా రావాలి కాబట్టి దీన్ని అదే విధంగా చేసేద్దాం చూడండి. స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. నెక్స్ట్ స్టెప్ 3. తర్వాత స్టెప్ 4. స్టెప్ 4 దీంట్లో ఉంది కదా. ఇప్పుడు కావాలంటే ఈ 5 వదిలేసి మళ్ళీ చేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని అంటే ఒకవేళ ఇది ఇంకొకటి ఇక్కడే యాడ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, దాన్ని చేసుకోగలిగితే చేసుకోవచ్చు మీరు, లేదంటే జస్ట్ దీన్ని 4 వరకు వదిలేసి ఇప్పుడు 5th డిలీట్ చేస్తున్నాను. ఇంకో 2 పాయింట్స్ నెక్స్ట్ స్లైడ్లో పెడదాం. దీన్ని కంట్రోల్ D కొట్టేస్తే మనకు ఏమవుతుంది చూడండి. స్లైడ్ పాయింట్స్ తీసుకొని కంట్రోల్ D అనగానే ఇంకోటి డూప్లికేట్ అయింది. దీంట్లో మనకు మిగతా పాయింట్స్ ఇద్దాం. దీంట్లో ఎన్ని వచ్చాయి, 4 వరకు వచ్చింది. 5 and 6 రావాలి చూడండి. 5th పాయింట్ దీంట్లో ఇక్కడ 5th పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ఇప్పుడు ఇంకా ఇవి అవసరం లేదు, అంటే మీ ఐడియా కోసం జస్ట్ నేను అక్కడ 1 2 3 అని ఇవ్వడం జరిగింది. మిగతా అంటే సైడ్లో నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎన్ని లైన్స్లో వస్తున్నాయి అనేటువంటిది చూడండి. ఇప్పుడు దీంట్లో 4 ఇచ్చాం, దీంట్లో 2 పాయింట్స్ ఇచ్చాం. ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాం బాటమ్ టెక్స్ట్ ఎలా వస్తుంది చూడండి. మీరు మిగతా యానిమేషన్స్ తర్వాత ఇమేజెస్ వీడియోస్ మీరు ఏమైనా మార్చుకోవచ్చు, ఇందులో టెక్స్ట్ మాత్రం ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది, అక్కడ 4 వచ్చింది. నెక్స్ట్ స్లైడ్లో ఈ విధంగా మనకు ఆ స్లైడ్ చేంజ్ అయినట్టుగా కూడా అనిపించదు. ఇలా మనం డైరెక్ట్గా ఆ టెంప్లెట్ ఇక్కడ మనం వాడుకున్నాం. అదే ఇప్పుడు మిగతా టెంప్లెట్ చూడండి, అందులో వేరే టెంప్లెట్ చూసినట్లయితే సైడ్కి ఉన్నటువంటిది జస్ట్ దీన్ని యాస్టీస్గా తీసుకొని జస్ట్ పారాగ్రాఫ్ పేజ్ చేసుకోవడమే అక్కడ అయితే చూడండి. మనం ఇందులో అది కూడా చేద్దాం. ఇక్కడ క్లిక్ చేశాను, చేసిన తర్వాత ఈ ఇమేజ్ తీసుకెళ్ళి అక్కడ పేజ్ చేద్దాం. ఇలా ఇమేజ్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనం ఆ టెంప్లెట్ తయారు చేసుకోవడం జరిగింది చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆ పాయింట్స్ అన్నిటిని ఇక్కడ మనం ఇక్కడ రాసేస్తాం. అంటే మీరు ఫాంట్ కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు, ఒకవేళ ఫాంట్ వేరే ఫాంట్ కావాలనుకుంటే కూడా మీరు మార్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇక్కడ పాయింట్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, అంటే మన అవసరం బట్టి ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంతవరకు మనకు సరిపోతుందో అంతవరకు మనం ఇక్కడ పాయింట్స్ ఇచ్చుకోవచ్చు చూడండి. ఇది ప్లే చేసి చూపిస్తాను ఈ విధంగా. ఈ విధంగా చూడండి సైడ్కి వచ్చేది. సేమ్ అలాగే రైట్ సైడ్ కూడా అట్లాగే ఉంటుంది, రైట్ సైడ్ ఇమేజ్ కూడా అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ వచ్చి చూడండి, జస్ట్ ఇందులో టెక్స్ట్ పేజ్ చేయడం అంతే. అంటే మనకు పైన కావాల్సినటువంటి టెక్స్ట్ మార్చుకొని అంటే ఓన్లీ స్టెప్స్ అనే కాదు, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాయింట్స్ డిస్ప్లే చేయడం కూడా ఇది యూజ్ అవుతుంది చూడండి ఎలా వస్తుంది అనేటువంటి. ఒకవేళ మీకు కంప్లీట్గా డార్క్ ఉన్నటువంటిది కావాలనుకుంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే మీ టెంప్లెట్లో మార్చినప్పుడు అది ఒకవేళ మారితే మళ్ళీ మీరు దాన్ని డార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. అప్పుడు మీరు ఇది డైరెక్ట్గా ఈ సెలెక్ట్ చేసుకొని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని డైరెక్ట్గా మీరు ఇట్లా బ్లాక్ చేసుకుంటే అంటే ఒకవేళ డిజైన్లో మనకు అలో చేస్తే ఆ విధంగా చేసుకోవచ్చు, బ్లాక్ కలర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా.
ఈ విధంగా చూడండి. అంటే ఆ టెంప్లెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని తర్వాత మీకు కావాల్సినటువంటి టెక్స్ట్ని క్రిందికి జరుపుకొని ఇక్కడ మార్చుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇది ఈ టెక్స్ట్ స్క్రోలింగ్ టెంప్లెట్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకుంటాను అనుకుంటున్నాను. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడిగిన తర్వాత నేను ఇది తయారు చేయడం జరిగింది. లెసన్ తయారు చేస్తున్నప్పుడు ఇమేజ్తో పాటు టెక్స్ట్ ఈ విధంగా డిస్ప్లే అయ్యే విధంగా ఒక యానిమేషన్ ఉంటే బాగుంటుందని అడిగినప్పుడు నాకు ఐడియా వచ్చి ఈ టెంప్లెట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇది డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టెంప్లెట్ని మీరు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.